హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నెట్వర్క్ సొల్యూషన్స్. నేను మీ చందు. ఇక్కడ మనం ఎక్సెల్లో ఇఫ్ కండిషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ నేను మీకు స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. మనం చూద్దాం ఇక్కడ ఇఫ్ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇక్కడ మనం డేటా అనేది ఆల్రెడీ టైప్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు మేల్ ప్లస్ ఫీమేల్ నేమ్స్ రెండు ఉన్నాయి, జెండర్ మేల్ ఫీమేల్ రెండు ఉన్నాయి. సో ఇక్కడ మనకి టైటిల్ అనేది నార్మల్గా మనం ఇఫ్ కండిషన్ మాన్యువల్గా టైప్ చేసుకోవాలనుకోండి, మిస్టర్ రవి అని టైప్ చేసుకోవచ్చు. అదే ఫీమేల్ అయితే మిస్ రాధా అని టైప్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా మనకి ఒక కండిషన్ అనేది మనం అప్లై చేసినప్పుడు అక్కడ డేటా అనేది ఆటోమేటిక్గా రావాలి కాబట్టి, సో మనం ఇప్పుడు ఇఫ్ కండిషన్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇఫ్ ఇక్కడ మనకి మేల్ జెండర్ అనేది ఉంది కాబట్టి ఇఫ్, సో ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్ అనేది గా వర్క్ అవుతుంది కాబట్టి ఇఫ్ ఇక్కడ మేల్ అనేది అయితే మనకి నేమ్ వచ్చేసి మిస్టర్ రవి అని రావాలి. ఒకవేళ అలా కాకుండా అయితే ఫీమేల్ అనుకోండి, మిస్ రాధా అని రావాలన్నమాట. సో అలా ఇఫ్ కండిషన్ అనేది మనకి ఇక్కడ వర్క్ అవుతుంది. సో అలా చూసుకున్నప్పుడు ఇక్కడ మనం స్పెషల్ క్యారెక్టర్స్ లో మిస్టర్ అని టైప్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ డేటా అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మళ్ళీ స్పెషల్ క్యారెక్టర్స్ లో మిస్ అనేది టైప్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ సేమ్ A2 కాలం అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఫంక్షన్ అనేది పూర్తయింది. ఇఫ్ జెండర్ మేల్ అయితే మిస్టర్ రవి అని రావాలి ఇక్కడ. అలా కాకుండా ఫీమేల్ అయితే మిస్ రాధా అని రావాలి. సింపుల్. ఇక్కడ బీట్ ఈ ఫార్ములా సింటాక్స్ ప్రకారం B2 ఈక్వల్స్ టు మేల్ అని ఉంది. సో ఇప్పుడు మనం వేసిన ఫార్ములా ప్రకారం ద రిజల్ట్ వచ్చేసి ఇక్కడ జెండర్ ఈక్వల్స్ టు మేల్ అని ఉంది కాబట్టి మిస్టర్ రవి అని రావాలి ఆన్సర్. ఓకే, సో ఎంటర్ కొడితే ద రిజల్ట్ వచ్చేసి మిస్టర్ రవి అని వచ్చింది అని అంటే మనం వేసిన ఫార్ములా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అని అర్థం. అది నుంచి ఓకే. సో ఇప్పుడు మనం వేసిన ఫార్ములా అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇక్కడ మనకి మిస్టర్ రవి అనేది వచ్చింది. సో మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసిన ఫంక్షన్ అనేది కరెక్ట్ అయింది. సో అదే విధంగా ఇక్కడున్న మిగతా రిమైనింగ్ డేటా కూడా ఈ కండిషన్ వర్క్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మనం డేటాని సెలెక్ట్ చేసుకొని Ctrl+D ప్రెస్ చేసామనుకోండి, సో ఇక్కడ ఈ ఫార్ములా అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మనకి వర్కౌట్ అయింది. సో ఫీమేల్ ఉన్న చోట మిస్ అని వచ్చింది, మేల్ ఉన్న చోట మిస్టర్ అని వచ్చింది. సో మనం వేసిన లాజికల్ ఇఫ్ అండ్ కండిషన్ అనేది కరెక్ట్గా వర్క్ అయింది. సో ఈ విధంగా మనం ఇఫ్ కండిషన్ అనేది ఎక్సెల్లో యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఫంక్షన్ అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఇక్కడ వర్క్ అయిందా లేదా అనేసి. ఒకవేళ మీకు వర్క్ అవ్వలేదు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే ఇక్కడ కమెంట్ సెక్షన్లో అనేది మీరు టైప్ చేయండి. నేను ఖచ్చితంగా మీ కమెంట్స్కి రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.